బ్యాక్ టు లైవ్ షో. గోవింద్ రెడ్డి గారు, ఇవ్వవలసిన కేంద్రాన్ని వదిలేసి వైసీపీ కేవలం టీడీపీని ఎందుకు టార్గెట్ చేస్తోంది? పాయింట్ నెంబర్ 2, యువత కార్యక్రమానికి మద్దతు ఇవ్వకుండా మీరు ప్రత్యేకంగా ఎందుకు విడిగా కార్యక్రమం తీసుకున్నారు? క్రెడిట్ గేమే కదా. అంటే ఇప్పుడు తెలుగుదేశము అంతా కూడా మిస్లీడ్ చేస్తూ ఉంది. ఆయన ఏమంటున్నారు ముఖ్యమంత్రి గారు, దీనికి నాకు చెప్పండి మీరు ప్రత్యేక హోదాకు లేక ప్యాకేజీకి అసలు ఏం తేడా ఉందో అని అంటున్నారు. ప్రత్యేక హోదా వల్ల ఇప్పుడు ఇచ్చినటువంటి అన్ని రాష్ట్రాల్లో ఏదైతే బెనిఫిట్స్ వస్తున్నాయో ఇక్కడ కూడా అన్నీ వస్తాయి ప్రత్యేక హోదా వల్ల. రైట్, కానీ ఇప్పుడు లేదు అని చెప్పేసి చాలా క్లియర్ గా మీరు కూడా ఉన్నారు కదా సుధీష్ గారు, అసలు లేదు, ప్రధానమంత్రి చెప్పక్కర్లేదు, మా ప్రతినిధి చెప్తే చాలు అని. లేదని చెప్పిన తర్వాత ఏం చేయాలి? అంటే బీజేపీ వాళ్ళు లేదు అని చెప్పిన దాన్ని, ఇచ్చిన దాన్ని మనం డెమోక్రటిక్ గా దాన్ని గట్టిగా మనం సాధించుకోవడానికి తెలుగుదేశం పార్టీ కూడా ఏదైతే కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసము పనిచేసి మద్దతు ఇవ్వాలా. ఇప్పుడు తమిళనాడులో అదే అయింది. తమిళనాడులో అన్నాడీఎంకే ముఖ్యమంత్రి గారే స్వయంగా 51 మంది ఎంపీలు తీసుకొని పోయి ప్రధానమంత్రి గారి దగ్గర కూర్చున్నారు. అట్లాంటిది మీరు అట్లాంటి ఒత్తిడి తీసుకురాకుండా ఏదైనా ఒక ఇష్యూనే కదా సార్. ఇంత చిన్న ఇష్యూ కోసమే 51 మంది ఎంపీలు తీసుకుపోతే ఇంత పెద్ద రాష్ట్రాభివృద్ధి కోసం ఉండేటువంటి సమస్య కోసం మనం అందరం కలిసి పనిచేయలేమా? ఇప్పుడు ఈ స్ఫూర్తితో మళ్ళీ ఇంత ఉద్యమం ఉధృతం చేస్తా ఉన్నారు. మధ్యలో 4 నెలలు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? సైలెంట్ గా ఎప్పుడు లేము, జరుగుతానే ఉంది ఈ కార్యక్రమాలంతా కూడా. ఒక అపోజిషన్ పార్టీగా హీట్ లేదు కదా, ఇంత హీట్ లేదు కదా. ఇప్పుడు హీట్ ప్రభుత్వం సృష్టించింది, వాస్తవానికి అక్కడ ఇంకా ఏం జరగకముందే. ఇప్పుడు ప్రతి ఒక్క అనేక ఇష్యూస్ ఉన్నాయి. మా శక్తి వంచన లేకుండా కూడా మేము చేస్తున్నాము. దీని అన్ని విధాలుగా కట్టలు చేసేది మాత్రమే గవర్నమెంట్. రాష్ట్ర ప్రభుత్వమే మిస్లీడ్ చేయడం ఒకటి, దీన్ని ఏ విధంగా అనగదొక్కాలని చెప్పడం ఒకటి, ఇది చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం. సల్జనాథ్ గారు, ఇవాళ ఒక్క రోజు ఆగి ఉండి, లేకపోతే సిఐ సమ్మిట్ ఏదో జరిగిపోయి ఉండి తర్వాత 29 తర్వాత అనుమతులు అడుగుంటే వచ్చేదా? అప్పుడు నిరసన మరింత ఉధృతంగా తెలియజేసే అవకాశం వచ్చి ఉండేదా? అసలుకి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజుకి మాట మాట్లాడాలంటే ఆ మాట మాట్లాడతారు. చరిత్ర నిరూపించిన సత్యం అది. ఆయన దుర్మార్గులు అన్నారు. రిపబ్లిక్ డే నాడు దేశం అంతా సంబరాలు చేసుకుంటుంటే మీరు ఇలా దుర్మార్గంగా, ప్రత్యేకమైన డెఫినేషన్లు ఉంటాయి. వారు చేస్తే సన్మార్గం, ఇంకోటి చేస్తే దుర్మార్గం. రిపబ్లిక్ డే రోజున గౌరవంగా జెండాకు దండం పెట్టుకుని ఇట్లా అన్డెమోక్రటిక్ గా పోతుంది. భారత పార్లమెంట్ ఇచ్చిన మాట తప్పుతుందని చెప్పడం గొప్ప విషయం. అది మంచిది కూడా. రెండవది, మేము జెండా ఎగరేయం ఇట్లా మాట్లాడడంలో ఎవరు కూడా. మేము జెండాను ఎగరేస్తా ఉన్నాం, గౌరవిస్తా ఉన్నాం, బట్ మా యొక్క డిమాండ్ చెప్తామని చెప్తున్నారు. నేను ఒకటే సింపుల్ అడిగేది ఒకటే చంద్రబాబు నాయుడు గారిని, ఇప్పటికైనా వారు బేస్ జాలకు పోవాల్సిన అవసరం లేదు. వారు తనకున్న ఒక అన్డెమోక్రటిక్ యాటిట్యూడ్ని పక్కకు పెట్టాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ఎన్నిసార్లు అఖిల పక్షాన్ని డిమాండ్ చేసినా ఆయన తీసుకెళ్లరు. ఆయన ఒక్కడే అన్ని పనులు చేస్తారనుకుంటే జై నిర్వాహకం ఇది. అంటే ఈ రాష్ట్రానికి ఒక హోదా అకార్డెడ్ అండి, ఇచ్చేదిగా సమస్య. ఆల్రెడీ 14లో మార్చి 1 తారీఖు అనుకుంటాను, ఆ రోజున కేంద్ర క్యాబినెట్ నిర్ణయం అయిపోయింది. ఆ క్యాబినెట్ నిర్ణయం ఇంతకు ఇంప్లిమెంటేషన్లో ఉంది. దాంట్లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ముంపు మండలాల తరలింపు, రెండవది ప్రత్యేక కేటగిరీ హోదా. కనుక అంతా చేతులు పెట్టి తీసుకోమంటే తీసుకోలేకపోవడం, పై నిందలేయడం మంచిది కాదండి. ఈ రోజున ప్రత్యేక కేటగిరీ హోదా మూమెంట్కి అతను నాయకత్వం వహించమని నా డిమాండ్. అతను నాయకత్వం వహించాలి. వై బికాజ్ ఈజ్ నాట్ ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, మా ప్రతినిధి. కాబట్టి మేమంతా అడుగుతా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు. ఏమంటున్నారు వాళ్ళు? దాంట్లో ప్రత్యేక కేటగిరీ హోదాతో సమానమైన ప్యాకేజ్ తెస్తాం అంటూనే నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మేము పదే అడుగుతూ ఉంటాం, ఒత్తిడి తెస్తామని. కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ బేస్ జాలకి అది పెద్ద మాటలు, ఉగ్రవాదులు, దుర్మార్గము ఇట్లా మాడకుండా. ప్రజలు దుర్మార్గులు కాదండి. మీ అసమర్థతని కప్పించుకునే క్రమంలో రాజకీయ పార్టీ యువకుల పట్ల మీరు దయచేసి మీరు చెడ్డ మాటలు వాడబాకండి. కమ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ద మూమెంట్. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విమర్శలు చేశారు, మీరు స్కాములు చేశారు, అవన్నీ కేంద్ర ప్రభుత్వం తవ్వుతుందని రాజీ పడ్డారు. ఇట్లాంటి పొలిటికల్ కామెంట్స్ చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు. అవన్నీ ఒక పక్కన అయితే, రెండోది ఇప్పుడు ఇంత స్పష్టంగా లేదు అని తేల్చేసి చెప్పిన తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడిన
ఏం జరుగుతుందనే దానికి క్లారిటీ ఏమన్నా కనిపిస్తుందా? ఇప్పుడు వ్యక్తిగతంగా చేసుకునే విమర్శల గురించి ఇప్పుడు ఆ విమర్శలకు చాలా సమయం ఉంటుంది. ఇప్పుడు ఒక రోజున ఈ ప్రత్యేక హోదా దీని మీద పెట్టారు. ప్రత్యేక హోదా నిరాకరించబడింది, కేంద్రం మనకి ఇవ్వాల్సింది ఇవ్వలేదన్న వాస్తవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించాలి. దానికోసం అందరినీ కలుపుకొని ఒక ఉద్యమం చేయాలి. తను చేయకపో కనీసం అఖిలపక్షం దాని ప్రతినిధి వర్గాన్ని ఇది ఒక తెలుగుదేశానికి ప్రభుత్వానికి సంబంధించింది కాదు, రాష్ట్రం అంతటికి, విభజిత రాష్ట్రం అంతటికి సంబంధించినటువంటి అంశం అనేది గుర్తుపెట్టుకుంటే ఉద్యమాలు ఏదైనా నిరసనలు వచ్చినప్పుడు వాటిని తొక్కి పడాల్సిన, వాటి ఉలికి పడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. వాటిని అమాత్రం ప్రశాంతంగా ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది. తెలుగుదేశం వామపక్షాలు లేకపోతే కలిసి కూడా అనేక నిరసన దినాలు, బ్లాక్ డేలు దేశం అంతా జరిపిన చాలా సందర్భాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు విడిగా ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తారు అది కూడా పూర్తి స్పష్టత లేదు. నా ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ వామపక్షాలు అన్ని పార్టీలు కూడా ఒక తాటి మీదకి రావట్లేదు. అది కూడా వైఎస్ఆర్ పార్టీ కూడా విడిగా చేస్తేనే అన్న భావన నుంచి వాళ్ళు కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. చివరిది రిపబ్లిక్ డే, ఇది కేవలం సాకు మాత్రమే. తూర్పుగోదావరి జిల్లాకు ముఖ్యమంత్రి గారు పోతే అక్కడ సిపిఎం ఆఫీసును మూసేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర దిగితే వెంటనే మధును పోలీస్ స్టేషన్ కు తీసుకుపోయారు. అమరావతి పర్యటనకు జగన్మోహన్ రెడ్డి వెళ్తే అక్కడ ఇప్పుడు ఎవరు అనుమతి కోరలేదని రఘువీరారెడ్డి గారు అనుమతి కోరారు మౌన దీక్షకు, అయినా కానీ దాన్ని ఏమో అనుమతించలేదు కదా. అంటే అనుమతి కోరకపోవడం, బాధ్యత లేకపోవడం, రిపబ్లిక్ దినోత్సవం, ఇవన్నీ సాకులు, ఇవన్నీ ఒక విధమైన వ్యతిరేకతలు. ప్రజా ఉద్యమాలను అనుమతించకపోతే వాటి మీద కనుక అరెస్టులు లేకపోతే ముందస్తు ఇవి చేసి ప్రతిసారి తుని అంటే మటుకు అది సరైన పద్ధతి కాదు. సహనం కావాలి. మోడీ గారి దగ్గర నేర్చుకున్న అసహనాన్ని ఢిల్లీలో వదిలేసి ఇక్కడ ప్రజాస్వామిక ఆంధ్రప్రదేశ్ వైపు చేయవలసిన గణతంత్ర దినోత్సవం రోజు నిరసన అని చెప్పి నల్ల బ్యాడ్జీలు పెట్టుకోవటం ఎంతవరకు సమంజసమని ప్రజాస్వామ్యవాదులు కానీ, ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే రాజకీయ పార్టీలు కానీ ఆలోచించాలి. మేము వ్యక్తి స్వేచ్ఛకు వ్యతిరేకం కాదు. ఇవాళ ముఖ్యమంత్రిని లీడ్ చేయమని అందరూ అడుగుతున్నారు ప్రత్యేక హోదా సాధించుకోవడానికి. అటువంటి అవకాశం ఒక విషయం చెప్తా. 1996లో మొదటి తరం ఫస్ట్ జనరేషన్ ఆర్థిక సంస్కరణలు, 20 ఏళ్ల తర్వాత 2016లో రెండవ తరం సెకండ్ జనరేషన్ ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఆ 2016 ఆర్థిక సంస్కరణలో భాగంగా జిఎస్టీ 32 నుంచి 42% ఫండ్స్ పెంచడం. మూడోది ప్రత్యేక హోదా రాష్ట్రాలు కూడా రద్దు చేయడం. రాష్ట్రాలకు ఇవ్వము. ప్రత్యేక హోదా అనేది లేదు, అది తీసేస్తున్నారు. ఇది రెండవ జనరేషన్ ఆర్థిక సంస్కరణ. తెలుగుదేశం పార్టీలైనా కావాలంటే ప్రత్యేక కేటగిరీ హోదా లేదు, ఇవ్వము, రాదని తెలుగుదేశం పార్టీ ప్రకటిస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో. చెప్పండి. సో బీజేపీ, టీడీపీ చాలా స్పష్టంగా చెప్తున్న ప్రత్యేక హోదా అనేది లేదు అనేది ఆ క్లారిటీ అయితే లేదు, రాదు, ఉండదు. ఉన్న రాష్ట్రాలు కూడా తీసేస్తున్నారండి. మీరు తప్పుదారి పట్టిస్తారు. తెప్పించండి, మీరు ప్రత్యేక హోదా పోతుంది, మీరు తెప్పించండి, అది పనికొస్తుంది, మేము తేల్చుకుంటాము. మీరెవరు కాదనడానికి? చంద్రబాబు నాయుడుకి ఇచ్చే అధికారం రాష్ట్రాన్ని పరిపాలించమని, చట్టాన్ని అమలు చేయించమని, మోసం చేయమని కాదు, ద్రోహం చేయమని. రెండు పార్టీలు స్పష్టం చేశాయి. మరి వాళ్ళ ఏం జరుగుతుంది, దీని డెవలప్మెంట్స్ అంటే రేపు మాట్లాడదాం.